పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆ స్త్రీ అంటుంది, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ టార్చర్, ఈ బాధ భరించలేను, ఇక నేను జీవించలేను, ఇక నా వల్ల కానే కాదు, ఇక ఈ జీవితాన్ని ముగించుకోవటం అని ఒక నిర్ణయం తీసుకుని ఆ ఇంట్లో నుంచి ఆ సహోదరి పారిపోయి ఆమె ఒక బీచ్ ఒడ్డుకెళ్ళి కూర్చుని ఏడుస్తుంది. ఆమె తల్లిదండ్రులు క్రైస్తవులు. అప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు దేవుని గురించి తనతో పాటు మందిరాన్ని తీసుకెళ్ళేవారు, దైవ క్రమంలో పెంచారు, ప్రార్థన దేవుడి భక్తిలో పెంచారు. అయితే ఆమె చదువుకుని కాలేజీకి వెళ్ళి ఆ వ్యక్తి వయసు వచ్చే సమయానికి తాను ఒక వ్యక్తిని ప్రేమించి తన తల్లిదండ్రులు వద్దంటున్న తనను తీసుకుని వెళ్ళిపోయింది. అయితే తను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొద్ది రోజులు, ఒక 2-3 నెలలు, ఒక 2 సంవత్సరాలు అలాగా ఒక 2-3 నెలలు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇక టార్చర్ మొదలైంది, బాధ మొదలైంది. భయంకరంగా తాగొచ్చేవాడు, భయంకరంగా చిత్రహింసలు పెట్టేవాడు, కొట్టేవాడు. తన తల్లిదండ్రులకు దూరంగా వచ్చేసింది. ఇంట్లో అత్తమామల సహకారం ఉండేది కాదు. అలాంటి సమయంలో ఆమెకి మొదట ఒక బిడ్డను కంది, అయినా కానీ భరిస్తూ ఉంది. తర్వాత ఒక 2 బిడ్డలు కంది. ఇక అక్కడి నుంచి ఇక నేను ఈ టార్చర్ భరించలేను, ఇక బ్రతకలేను. తన పెట్టే బాధలు, తన భర్త పెట్టే టార్చర్ భరించలేక ఆమె బీచ్లోకి వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిపోయి ఇక చనిపోదాం అన్నప్పుడు 2 బిడ్డలు తీసుకుని వెళ్ళి చనిపోదాం అనుకున్న సమయంలో ఆమె ఆ దేవుడు గుర్తొచ్చాడు. ఆమె ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఒక మార్గం చూపించండి ప్రభా అని అన్నప్పుడు దేవుడు తన తల్లిదండ్రులకి వెళ్ళమని చెప్పాడు. తన తల్లిదండ్రుల దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. అప్పటికి వాళ్ళు వృద్ధులైపోయినారు. ఒకగానొక కూతురేమో కూతురి మీద దిగులు వేసుకుని వాళ్ళు చాలా కృంగిపోయి వాళ్ళు అనారోగ్యం పాలైపోయారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరింది. అయినా జీవితం అంతా అయిపోయింది. ఎక్కడి నుంచో నా తల్లిదండ్రులు చూసుకుందామని అక్కడుండి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఇక బీచ్ దగ్గర చనిపోకుండా దేవుడు ఒక మార్గం చూపించాడు. ఆ బీచ్లో ఆమె ఉన్నప్పుడు టీ అమ్మేవాళ్ళు ఉంటారు, క్యాముడు టీ అమ్ముతూ ఉంటారు కదా, ఆ టీ అమ్మేవారు చూసింది. తను ఏ పొజిషన్లో ఉన్నా బతకటానికి ఏదో ఒక పని చేయాలి కదని ఆమెకు టీ పట్టుకుని ఆమె బీచ్లో టీ అమ్ముకుంటూ ఉంది. ఆ తర్వాత ఆ మెరీనా బీచ్లో ఒక క్యాంటీన్ పెట్టుకోవాలి, ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకోవాలని ప్రార్థన చేసింది. అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు మున్సిపాలిటీ వారు. అప్పుడు దేవుడు సంవత్సరం ఆమె తిరిగినప్పుడు గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు. ఆ విధంగా దేవుడు ఆమె టీ ప్రారంభించింది. మొదట క్యాన్ తీసుకుని టీ అమ్ముతున్నప్పుడు మొదటి సంపాదన ₹10. దేవుడు నాకు ఒక టీ అమ్ముకుని బతుకుతాను అని నిశ్చయించుకుని ప్రభు కొరకు బతుకుతాను నిర్ణయించుకోండి. మొదటి సంపద ₹10. ₹10 దేవుడి కొరకు ప్రభు నాకు వచ్చిన ప్రతి దాంట్లో నీకు తీస్తానని ప్రభు కొరకు తీసింది. ఆమె అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత ఒక 1 year తర్వాత ఒక రెస్టారెంట్ పెట్టింది. ఆ తర్వాత ఆ రెస్టారెంట్ని దేవుడు ఆశీర్వదించి ఆ పట్టణంలో దేవుడు అనేక రెస్టారెంట్లు ఓపెనయ్యి ఈరోజున ఇండియా వైజ్గా రెస్టారెంట్లని స్థాపించి ఒక అత్యున్నతమైనటువంటి బిజినెస్ మ్యాన్గా
ఆమె దేవుడు ఆస్వాదించాడు. ఎలా ఆస్వాదించాడంటే, ఆమె ఒక్క ₹1/2 సంపాదన ఉంది, ₹1/2 సంపాదన. అలాంటిది ఒక ₹1/2 సంపాదన నుండి నెలకి ₹1,50,00,000 సంపాదన పరురాలుగా, ₹40,00,000, ₹1,50,00,000 ఆదాయం, లాభం వచ్చి ఆమె సంపాదిస్తోంది నెలకి. ఆ విధంగా దేవుడు ₹1/2 నుండి నెలకి ₹1,50,00,000 ఆదాయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమె 2010 సంవత్సరంలో అత్యుత్తమమైన వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డును పొందుకుంది ఆమె. ఆ విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె పేరే పెట్రేషియా నారాయణ. ఆమె పెట్టిన రెస్టారెంట్ పేరు సందీప రెస్టారెంట్. ఆమె 1960 సంవత్సరంలో క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె దేవుడు ఆస్వాదించి ఆ తర్వాత తన భర్త తెలుసుకుని వచ్చి ఆ తర్వాత పిల్లలతో, కుటుంబంతో ప్రభు ఆస్వాదించాడు. ఎంత ఓర్పు కలిగిందో, ఎంత సహనం కలిగిందో, అంతగా ఇక నా వల్ల కాదు, ఈ బాధలు భరించలేను, ఈ టార్చర్ భరించలేనని ఆమె బాధను తట్టుకోలేక బీచ్కి వెళ్తే అక్కడ మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు చూపించిన మార్గం, అత్యున్నతమైన మార్గాన్ని తెరిచాడు. ఆయన ఒక త్రోవను చూపించాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది. యెషయా గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. 55వ అధ్యాయం 8వ వచనం మనం చూడండి. 55 అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. తెలుస్తుంది, దేవుడి తలంపులు మన మీద చాలా ఉన్నతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి నా వల్ల కాదు, నేను భరించలేను, ఇక ఈ బాధ భరించడానికంటే నా జీవితం ముగించుకునే బెటర్, చచ్చిపోతే బెటర్ అని అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రోజున బాధపడు, ఆ బాధలో కన్నీటితో ప్రార్థించి కష్టాల్లో నిలబడు. ఈరోజున తిండికి లేదా గంజి తాగి తిను. ఈరోజు నేను జీవితంలో బట్టక లేదా ఉన్నదాన్ని భరిస్తూ ఓర్పుకొని ముందుకు సాగిపో. దేవుడు నీకు కష్టం వచ్చినా నీకు నష్టం రానివ్వడు. దేవుడు నీకు మనుషులు అన్యాయం చేసినా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలమే. ఆ తర్వాత దేవుడు నీ పట్ల అత్యున్నతమైనటువంటి ఒక ప్రణాళిక నీ మీద ఉంది. ఆయనకు ఉన్నతమైన తలంపులు నీ మీద ఉన్నాయి. ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీ, ఆమె పేరు హాగరు, తన యజమానురాలైనటువంటి శారా జగడగుండి ఆమె పెట్టే టార్చర్ భరించలేక, ఆమె పెట్టే బాధ భరించలేక ఆమె పారిపోతూ ఉంది. ఆమె పేరేం పేరు తెలుసా? హాగర్. హాగర్ అంటే పారిపోవుట. ఆమె దాసి, యజమాని దగ్గర పనిచేసింది. ఆమె వాళ్ళు పెట్టే బాధలు భరించలేక హాగరు పారిపోయింది. ఏ విధంగానో అబ్రహాముకి దాసిగా వచ్చింది, ఐగుప్తులో నుంచి తెచ్చాడు. హాగరుకి అబ్రహామును చేసుకునే భాగ్యం, అబ్రహాముకి భార్యగా అయ్యే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆమె గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఈ శారా టార్చర్ పడుతుంది. ఈ శారా పెట్టే టార్చర్ భరించలేక ఏం చేస్తుందో తెలుసండి? ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే హాగరు పారిపోతూ ఉంటే ఆకాశం నుండి దేవుడు ప్రత్యక్షమై హాగరు అని పేరు పెట్టి పిలిచాడు.
ఆగరని పేరు పెట్టి పిలిస్తే నన్ను ఎవరా ఈ అరణ్యంలోకి పారిపోయింది, నన్ను ఎవరా పేరు పెట్టి పిలిచారని హాగరు అటు ఇటు చూస్తూ ఉంది. ఒకవేళ నా యజమానుడు అబ్రహాం వచ్చాడేమో అని చూస్తే అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఆకాశం వైపు పైకెత్తి కనులెత్తి చూస్తే ఆకాశమందున్న దేవుడు తన స్వరము ద్వారా హాగర్ని పిలిచాడు. శారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే, అయ్యా నా యజమానుడైనటువంటి శారా పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నానయ్యా, అందుకే నేను పారిపోతున్నానని హాగరు మాట్లాడుతుంది. ఆదికాండము 16:7 నుంచి మనం చదువుకుంటూ వస్తే 7వ వచనం నుంచి చదువుతూ వస్తే నేను చెప్పే మాటలనే ఉంటాయి. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు భయపడకు, నువ్వేం చేస్తావు తెలుసా, దేవుడు మనకి కొన్ని విషయాలు మనకిష్టం లేకపోయినా మనకు కష్టమైనా ఆయన మాట మనం వినాలి. నీవు మరలా వెనక్కి తిరిగి వెళ్ళి నీ యజమానుల శారా చేతి కింద అణిగి మణిగుండు అని చెప్పింది. అటు అర్థమైంది తెలుసా. అది కష్టమైన మనకిష్టం లేకపోయినా కొన్ని సమయాల్లో మన ఆ బాధను ఓర్చుకుంటూ దేవుడి సన్నిధిలో మనం బ్రతికేవారుగా ఉండవాలి. దేవుడు చెప్పాడు కష్టం లేకపోతే వెళ్ళాల్సింది. ఆయన చెప్పే మార్గం మనకు బాగాలేదు. ఆగా నేను దీవిస్తాను, నీకు భయపడుకొని చెప్పలా దేవుడు. నువ్వు తిరిగి వెళ్ళి ఆయన చేతి కింద అణిగి మణిగుండు అని అర్థం. అయితే మన భాషలో చెప్పాలిస్తే పేతురు రాసిన పత్రిక 5:5 చెప్తాడు, నీ దేవుడిని యెహోవా చేతి కింద ఆయన బలిష్టమైన రెక్కల కింద నీవు దీన మనస్కురాలివై ఉండుము, తగిన సమయమందు నేను ఇచ్చేస్తాను అర్థం. నువ్వు నీ ఇంట్లో వాళ్ళు పెట్టే బాధల వల్ల, నీ భర్త పెట్టే బాధల వల్ల, అత్తమామలు పెట్టే బాధల వల్ల, లేదా భార్య భర్త కుటుంబాలు పెట్టే బాధల వల్ల, శత్రువులు పెట్టే బాధల వల్ల ఒకవేళ నేను జీవితంలో తట్టుకోలేక పారిపోయి చచ్చిపోదామని ఒక నిర్ణయం తీసుకుంటున్నావే, కానీ దేవుడు అంటున్నాడు ఓర్చుకో, నీవు దీన మనసులో ఉండు, నా సన్నిధిలో నువ్వు ఉండు, ప్రార్థించి తగిన సమయం నీకు వస్తుంది, నీ మీద ఒక ప్రణాళిక ఉందని ప్రభు చెప్పాడు. ఆగర్ తిరిగిలేంది, కుమారుని కంది, పేరు ఇస్మాయిల్. అమ్మయ్య పర్లేదు అనుకుంది. ఈలోపు శారా ఇస్సాకుని కంది. మళ్ళీ టార్చర్ మొదలైంది. అబ్రహాము అంటుంది, ఇక నా కొడుకు పుట్టాడు కదా, దాన్ని తీసుకెళ్ళి పంపించేమంది. అప్పుడు అబ్రహాము ఆగర్ని తీసుకుని, పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ని తీసుకుని అరణ్యంలోకి తీసుకెళ్ళి ఆగర్ని వదిలిపెట్టేశాడు. ఒక కర్ర నీటి బుడ్డించి పంపించేశాడు, చిన్న ఆహారము నీటి బుడ్డించి పంపించేశాడు. అప్పుడు ఆగరు అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఏడుస్తోంది. తన కుమారుని పొద కింద పండబెట్టి ఏడుస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఆగరు అని పిలిచాడు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అయ్యా నా కొడుకుని నన్ను నా యజమానుడు నా భర్త నన్ను అరణ్యంలో పంపించేశాడయ్యా, ఇక నా కుమారుడు చావును చూడలేక నేను ఏడుస్తున్నానయ్యా, ఇక నా కుమారుడు బ్రతుకు నేను చూడలేనయ్యని కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, ఆగరు నువ్వు భయపడక, నీ కుమారుడు ఉన్న చోట నీటి ఓటను పుట్టించాను, నీ కుమారుని నేను గొప్ప జనముగా చేస్తాను, ఈ అరణ్యములోనే నీ కుమారుని నేను యోధోను వనంగా మారుస్తాను, నీ కుమారుడు గర్భములో నుండి 12 రాజులు వస్తారు, పరిపాలన చేస్తారు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేని స్తోత్రం. యేసయ్య హాగర్కి తన భర్త యజమానుడు చిన్న ఆహారం నీటి ముట్టిస్తే దేవుడు నీటి ఓటనే ఇచ్చాడు. ఈరోజు ఇస్మాయిల్ సంతతి అరబ్బు ఆ కంట్రీస్లో ఉన్నటువంటి వారు, మరి షేట్లు అంటారు కదా, వాళ్ళందరూ 12 రాజులు పరిపాలన చేస్తూ ఈ రోజున అత్యున్నత ధన సంపలుగా బంగారం ఇంధనం ఆయిల్తో బహుగా దీవించినటువంటి దేశాలుగా ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఆగర్ని దీవించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని తలంపులు ఎలా ఉంటాయి అంటే, ఆకాశము భూమికి పై ఎంత ఉన్నతంగా ఉందో నీ పట్ల నీ బిడ్డల పట్ల కూడా అంత ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. హాగర్ అణిగిమణిగుంది, హాగర్ ప్రార్థించింది. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చించాడు, ఒక త్రోవను చూపించాడు. ఈరోజు ఇస్మాయిల్ని దేవుడు ఆస్వాదించాడు. 12 రాజులు
వస్తున్నాడు. కోట్లకు పడిగెత్తిన వారిగా దేవుడు ఆస్వాదించాడు. ఆ తల్లి విధేయత, ఆమె అణిగిమణిగొంటాం, ఓర్చుకుంటాం ఈ రోజున బహుగా ఆస్వాదించబడింది. భయపడదు. ఈరోజు జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు అరణ్యంలో నీకు త్రోవ చూపించబోతున్నాడు. ఆ త్రోవలో నడు అని చెప్పిన మాటకి విధేయత చూపించు. ఓర్పు కలిగుండు, సహనం కలిగుండు, దేవుని బలిష్టమైన చేతి కింద ఉండు. నిన్ను నీ బిడ్డల్ని తగిన సమయమందు నువ్వు ఈ స్థితిని చూసి పారిపోతూ ఇక నా వల్ల కాదు, ఇక నేను బ్రతకను, ఇక నీ బాధలు తట్టుకోలేని టార్చర్ తట్టుకోలేను అని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో తెలుసండి, దేవుడు ఒకరోజు నీకు పట్టలేనంత ఆనందాన్ని, నీ పరిస్థితిని స్థితిగతులు మార్చి అనేకులు ఎదుట నిన్ను నీ బిడ్డలు హెచ్చించబోతున్నాడు. దేవాతి దేవుడు అరణ్యమునే యోధును వనంగా మార్చినట్లుగా ఈరోజు నీ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చిపోతున్న దేవుడు ఆయన బలిష్టమైన చేతుల కింద బ్రతుకు. తగిన సమయమందు నిన్ను నీ స్థితిగతులను మార్చి ఆశీర్వాదాన్ని ప్రభానుకరించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభా, పెట్రేషియా నారాయణ హాగర్ గురించి మేము చెప్పుకున్నాం. ఆమె బాధలు భరించలేక కోడలు పెట్టే బాధలు కావచ్చు, అత్త పెట్టే బాధలు కావచ్చు, భర్త పెట్టే బాధలు కావచ్చు, శత్రువులు పెట్టే బాధలు కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఇక నా వల్ల కాదు అని ఎవరు బిడ్డలైతే బాధపడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళందరి హృదయాన్ని మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నువ్వు గుండెల్లో గాయాన్ని చూసే దేవుడు ప్రభా. వాళ్ళ గాయమును కట్టండి, ఆదరించండి, ఆశీర్వదించండి, ప్రతి పరిస్థితులను విడిపించి దీవించండి. యేసు నామమున చిన్నాము తండ్రి. ఆమేన్.